భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గారమండలం చిన్నతూలుగు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆగస్టు 15 శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో పాటు స్థానిక యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి నాగమణి పతాకావిష్కరణ చేశారు. దేశభక్తి గీతాలు ఆలపించడంలో అందరూ గొంతు కలిపారు. గ్రామ పెద్దలు కొయ్యాన నాగభూషణరావు, సంధ్యారాణి దంపతులు విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలతో పాటు స్వాతంత్ర్య శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. Good morning to all and happy Independence Day. My name is Yogita. I study 4th class. I all respect principal, teachers, parents and all my friends. Today is August 15th. We are celebrating స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15న బ్రిటిష్ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. నా యొక్క నమస్కారాలండి. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఆ పద్ధతిలో మనం ఇప్పుడు మన పరిపాలన సాగుతూ ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి వివిధ రకాల నాయకులు అందరూ కూడా మన దేశ అభివృద్ధికి కావాల్సినటువంటివి రోడ్లు వేయించడం కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైతే మనకి ఆహార నిల్వలు ఉత్పత్తులు పెంచడానికి కానీ చాలా రకాలుగా ఎన్నో కొత్త కొత్త పద్ధతులన్నీ తీసుకొని వచ్చారు. మనం ఇప్పుడు ఆకాశంలో శాటిలైట్స్ కూడా పంపించేటటువంటి స్థాయిలో మన దేశం పైకి వచ్చిందనమాట. మనం అణుబాంబు కూడా వేయగలం. మన దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి, కానీ అవి అనవసరంగా ఎవరి మీద, ఏ దేశం మీద కూడా మనం వేయం. అవి ఏంటంటే మన రక్షణ కోసం అది ఒక ఆయుధాన్ని మనం దాచి ఉంచుకున్నాం అనమాట. అలాంటి తెలివితేటలు, అలాంటి కష్టపడే తత్వం మన భారతీయులందరిలో ఉంది. కనుక పిల్లలు మీరు కూడా రానున్న రోజుల్లో మీలో ఎంతమంది రాజకీయవేత్తలు ఉన్నారో తెలియదు,